ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించడాన్ని హర్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సంబురాలు చేసుకున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో బస్సు భవన్ ముందు ఐకాసా నాయకులు కొందరు ఆర్టీసీ అధికారులు సంయుక్తంగా బాణసంచా కాల్చి ముఖ్యమంత్రి పలువురు మంత్రుల ఛాయాచిత్రాలకు పాలాభిషేకం చేశారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సామరస్యపూర్వకంగా వ్యవహరించినందుకు ఆర్టీసీ ఐకాసా చైర్మన్ వెంకన్న ధన్యవాదాలు తెలిపారు. సమ్మె 3 రోజుల సమ్మె కాలంలో ఈ ప్రభుత్వం నిన్న చర్చలకు పిలిచి మరి సామరస్యంగా పరిష్కరింపజేయడానికి విలీనానికి అధికారిక ప్రకటన ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏదైతే గత ప్రభుత్వంలో రద్దయినటువంటి యూనియన్లను తిరిగి ఈ ప్రభుత్వం అనుమతించి కార్మిక సంఘాలకు గుర్తింపు ఎన్నికలు పెట్టుకోవడానికి ఆదేశాలు ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు ఇస్తా ఉన్నాం. 27 అంశాల మీద వెంటనే జేఏసీ నాయకులను కూర్చోబెట్టిన మండే నుంచి పరిష్కారం చేసి అన్ని కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళకి సెటిల్మెంట్ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఈ యొక్క సంఘీభావాన్ని కొనసాగించాలని ఆర్టీసీ కార్మికులు మొక్కబోని ధైర్యంతో ఉండాలి. సమస్యలు 32 కూడా అతి త్వరలోనే పరిష్కారం చేసి కార్మికులకి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ జేఏసీగా ఇస్తామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే ఇబ్బంది పడుతుంటే చనిపోతుంటే ఆ రోజు సంతోషపడ్డది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం. 50 రోజుల పైన సమ్మె జరిగి 30 మంది పైచిరుకు ప్రాణాలు కోల్పోతే పట్టించుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాటిదైతే ఈరోజు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే కార్మికుల పక్షాన నిలబడి 3వ రోజులోనే ఆ సమ్మెను ముగింపు చేసి కార్మిక సంఘాలు కోరిన కోరికలు తీర్చేటువంటి ప్రయత్నం చేసి మా చిత్తశుద్ధి నిరూపించుకున్నటువంటి సందర్భం.